అండి అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం ఐచర్లో 380 బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది ఐచర్లో 380 బండి కూడా అయితే అడుగుతున్నారు అనమాట. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఐచర్లో 380 బండి అనమాట. ఇది వచ్చేసి మనకి 2022 8 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అంటే ఇంకా దాదాపు దగ్గరలో 2 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే మీరు షోరూమ్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు అనమాట. వెహికల్ అయితే పూర్తిగా షోరూమ్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట, ఎలాంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారు. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు కూడా అనమాట. మీరు ఒకవేళ నేను చెప్పే లొకేషన్ కానీ దగ్గరలో ఉంటే వెహికల్ దగ్గరికి వెళ్ళొచ్చు, చెక్ చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకున్నాక వెహికల్ కండిషన్ ఓకే అనిపిస్తేనే మీరైతే తీసుకోవచ్చు అనమాట. వెహికల్కి పవర్ స్టీరింగ్ కూడా అవుతుందని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. పవర్ స్టీరింగ్ వెహికల్ అనమాట. పవర్ స్టీరింగ్ వెహికల్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే రీడింగ్ చూసుకుంటే 160 గంటలు అయితే తిరిగిందనమాట. తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 160 గంటలు మాత్రమే తిరిగిందని అయితే చెప్తున్నారు. ఎంఆర్ఎఫ్ సీల్ టైర్స్ అనమాట. టైర్స్ కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. టైర్స్ కానీ, ఇంజిన్ కానీ, స్టీరింగ్, బ్రేక్లు, బ్యాటరీ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్ పక్కన మనకి చిలుకూరు అనే మండలం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంటుంది. అంటే ఈ యొక్క సూర్యాపేట డిస్టిక్ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, పక్కన డిస్టిక్లో పక్కన మండలం కానీ, పక్కన విలేజ్లో కానీ దగ్గరలో ఉన్నా సరే ఈ యొక్క సూర్యాపేట డిస్టిక్ పక్కన మనకి చిలుకూరు అనే మండలం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. ఓనర్ చెప్తున్న అమౌంట్ వచ్చేసి 5 లక్షలు అయితే చెప్తున్నారు. మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇది ఫైనల్ అయితే కాదు. ఇదేనా కాదు, నేను ఏ వెహికల్ గురించి వీడియో చేసినా సరే వాళ్ళు చెప్పే అమౌంట్ అనేది ఫైనల్ అయితే కాదనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, ప్రైజ్ ఎక్కువ ఉందన్న తగ్గే అవకాశం ఉందా అని అయితే అడుగుతున్నారు. మీరు మాట్లాడుకుంటే ఏ వెహికల్కైనా సరే అమౌంట్ తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఫైనల్గా ఒకే అమౌంట్ అయితే చెప్పరు ఎవరు. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అమౌంట్ తగ్గుతుంది. తర్వాత మీకు నచ్చిన వెహికల్ అయితే మీరైతే తెచ్చుకోవచ్చు అనమాట. ఇది 5 లక్షలకి అనేది 5 లక్షలకి అయితే సేల్ చేయరు. ఎందుకంటే మీరు మాట్లాడుకుంటే 5 లక్షల కన్నా తక్కువగా అయితే వెహికల్ అనేది వస్తుంది కాబట్టి. ఓకేనా, మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత ప్రైజ్ అనేది మాట్లాడుకోండి. అప్పుడే మీకు అమౌంట్ అయితే తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీరు ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ లొకేషన్ వెహికల్ అంటూ చూడు అన్న, మాకు ఆ లొకేషన్లో వెహికల్ కావాలని అయితే అడుగుతున్నారు. మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉంది, అది మీరు అమ్మాలనుకున్నా, అలాగే ₹1,00,000 కన్నా తక్కువలో వెహికల్ ఉన్నా సరే నాకైతే వాట్సాప్ చేయండి. మీ వెహికల్ తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, చాలామంది అయితే అడుగుతున్నారు, తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్స్ ఉంటే చూడడానికి కూడా అయితే అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీకు ఏ లొకేషన్లో వెహికల్ కావాలనుకున్నా కూడా మన ఛానల్ అయితే వెహికల్స్ అనేది ఉంటాయి అన్నమాట.